కుర్తి రైతు దీక్షలో సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. పదవుల కోసం పార్టీలు మారిన 4 సార్లు ఎన్నికల్లో చిత్తుగా ఓడిన కడియం శ్రీహరి తన మీద విమర్శలు చేయడం విడ్డూరమని ఎద్దేవా చేశారు. తన 40 ఏళ్ల రాజకీయ అనుభవంతో చెప్తున్నానని, ఎన్నికల్లో కడియం కావ్య చిత్తుగా ఓడిపోతుందని జోస్యం చెప్పారు. బీఆర్ఎస్ పార్టీని టీఆర్ఎస్ గా మార్చేందుకు అధిష్టానం ఆలోచిస్తుందని పేర్కొన్నారు ఎర్రబెల్లి దయాకర్ రావు. పాలకుర్తి రైతు దీక్షలో సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. పదవుల కోసం పార్టీలు మారిన 4 సార్లు ఎన్నికల్లో చిత్తుగా ఓడిన కడియం శ్రీహరి తన మీద విమర్శలు చేయడం విడ్డూరమని ఎద్దేవా చేశారు. తన 40 ఏళ్ల రాజకీయ అనుభవంతో చెబుతున్నానని, ఈ ఎన్నికల్లో కడియం కావ్య చిత్తుగా ఓడిపోతుందని జోస్యం చెప్పారు. బీఆర్ఎస్ పార్టీని టీఆర్ఎస్ గా మార్చేందుకు అధిష్టానం ఆలోచిస్తుందని పేర్కొన్నారు ఎర్రబెల్లి దయాకర్ రావు. గురూజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడును. సంప్రదించండి 96651137 9000004357. పాలకుర్తి రైతు దీక్షలో సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. పదవుల కోసం పార్టీలు మారిన 4 సార్లు ఎన్నికల్లో చిత్తుగా ఓడిన కడియం శ్రీహరి తనపై విమర్శలు చేయడం విడ్డూరమని ఎద్దేవా చేశారు ఎర్రబెల్లి దయాకర్ రావు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ఎస్ ప్రశాంత్, చెప్పండి. రాష్ట్రంలో సాగునీరు సమయానికి అందించకపోవడంతో రైతులు పంటలు ఎండిపోయి రైతులు తీవ్ర నష్టాల్లో ఉన్నారు. వారందరికీ కూడా నష్టపరిహారం చెల్లించి ధాన్యానికి 500 బోనస్ అందించాలని చెప్పేసి ఈ రోజు బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాలలో రైతు దీక్ష పేరుతో నిరసన కార్యక్రమాలు చేపడుతుంది. పాలకుర్తి నియోజకవర్గంలో జరిగినటువంటి నిరసన దీక్షలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొని రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అందులో ముఖ్యంగా 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా నేను తట్టుకొని నిలబడ్డా. కేసులకు పోలీసుల దెబ్బలు నాకేం కొత్త కాదు. గతంలో బాబ్లీ ప్రాజెక్టు కోసము మహారాష్ట్ర పోలీసులతోటి, అనంతపూర్ పోలీసులతోటి, వరంగల్లో కూడా పేదల కోసము అనేక సార్లు పోలీసు దెబ్బలు తిన్నోని. నాకు కేసులు కొత్త కాదు. అవసరమైతే జైలుకు వెళ్తా తప్ప పార్టీ మారే ప్రసక్తే లేదంటూ కూడా పార్టీ మార్పుపై తన యొక్క మనసులోని మాటను బయట పెట్టాడు వరలక్ష్మి. అదేవిధంగా మరోవైపు తన పైన రాజకీయ విమర్శలు చేస్తున్నటువంటి ఇటీవలే కాంగ్రెస్ లో చేరిన స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పైన కూడా ఘాటు వ్యాఖ్యలు చేశాడు. 40 ఏళ్ల రాజకీయ అనుభవంతో చెప్తున్నా ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య చిత్తుగా ఓడిపోతుంది. దానికి కడియం శ్రీహరి వైఖరే కారణము. తన అవసరాల కోసం, తన స్వార్థపూరిత రాజకీయాల కోసం పార్టీలు మారడాన్ని వరంగల్ జిల్లా ప్రజలు కానీ కాంగ్రెస్ శ్రేణులు కానీ జీర్ణించుకోలేకపోతున్నారు. కారణంగా చిత్తుగా పార్లమెంట్ ఎన్నికల్లో కడియం కావ్య ఓడిపోతుందని చెప్పేసి కూడా జోస్యం చెప్పాడు వరలక్ష్మి. మరోవైపు బీఆర్ఎస్ పార్టీని తిరిగి టీఆర్ఎస్ పార్టీగా పేరు మార్పుపై కూడా కేసీఆర్ తో సమాలోచన చేస్తున్నాము. త్వరలోనే దీనిపైన కీలక ప్రకటన రానుందని చెప్పేసి కూడా సంచలన వ్యాఖ్యలు ఈ యొక్క రైతు దీక్ష సందర్భంగా మాట్లాడుతూ ఎర్రబెల్లి దయాకర్ రావు ఈ వ్యాఖ్యలు చేయడంతో మాత్రం మరొకసారి జిల్లాలో ఈ యొక్క హాట్ కామెంట్స్ పైన తీవ్ర చర్చ సాగుతుంది వరలక్ష్మి. రైట్ ప్రశాంత్, థ్యాంక్ యూ.